హలో 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 వాడు హలో అంటే నువ్వు హలో అంటే అందుకని పోయింది. నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ రమేష్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ డెలివరీకి వచ్చాడు. ఈ హాస్పిటల్లో ఏ సామానో కొట్టాడు. ఆ రమేష్ గారు కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలను. డాక్టర్ यहाँ కప్పగంతులు రమేష్ బోల్కర్ మేరా నాశనం చేయడానికి మీరు అందరూ ఒకటి ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతారంటారా? అమ్మా లాయరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతావు మిమ్మల్ని వదిలిపెట్టు. మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేదలతో వదిలిపెట్టా. డాక్టర్, బ్రెయిన్ ఆపరేషన్ అంటే తప్పకుండా గుండు గీయాలి కదా? నర్స్, ఆ బార్బర్ వచ్చాడేమో కనుక్కుని వెంట్రుకలు గురించి ఏర్పాటు చేయి. గురిగించడం కాదురా, గాడిదని కూడా తెప్పించి ఊరేగింపు ఏర్పాటు చేయండి. ఇది హాస్పిటల్ బార్బర్ షాపా? హలో, ఏంటి? బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే గుండు గీయాలమ్మా. దీన్ని బట్టి చూస్తే ఆపరేషన్ వెనకాల నీ హస్తం కూడా ఉందన్నమాట. అసలు నీకు బ్రెయిన్ ఉంటే ఆపరేషన్ చేయడానికి? ఉంటే ఇలాంటి నాటకాలు ఆడతావు నువ్వు? ఓసి దుర్మార్గురాలా, నీకు నేను ఏం ద్రోహం చేశానని నా బ్రెయిన్ తో ఆడుకుంటున్నావు? నాయన శివాజీ, నన్ను రాక్షసు నోట్లో పడేసి ఎక్కడికి వెళ్ళిపోయావు భయ్యా? వచ్చాయి వచ్చాయి. फिक्र मत करो, मैं अभी आऊंगी. चलो डॉक्टर साहब बुला रहे. బాబు వీడో చూడదాక వీడేమైపోయాడు? నరసింహం నరసింహం ఎక్కడో నరసింహం వీడిని వెతకడంలోనే నా జీవితం అయిపోయేలా ఉంది. నరసింహం 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 ఏమన్నా చూసారా? ఓ ఇటా అయిపో కాలేదు. నరసింహం 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 ఒరే నరసింహం నరసింహం ఆపరేషన్ థియేటర్ రెడీ సార్. నేను ఈ ఆపరేషన్ చేస్తే ఒప్పుకోను. అసలు వాళ్ళెవరే నా బ్రెయిన్ బయటికి తీయడానికి? డాక్టర్స్. అయితే మాత్రం ఇదేమన్నా ఫ్రిడ్జ్ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీయడానికి, లోపల పెట్టడానికి? ఇదిగో ఇప్పుడే నేను బుజ్జిని కాదన్న విషయం వెళ్ళి ఆ గుడ్డలకు చెప్పేస్తాను. బుజ్జి, నేను నీ బుజ్జిని కాదు, నీ మనవణ్ణి కాదు. ఎవరది? నేనా? నేను గొంతు కొత్తగా ఉంది. ఎవరు మాట్లాడుతుంది? మాట్లాడరే. మా ఫ్రెండ్ తాతయ్య. అమెరికాలో మీ ఇద్దరు ఒకే బెడ్, ఒకే బ్రెడ్, ఒకే ప్లేటు. ఈ బడుద్దాయి పెద్ద డాక్టర్. ఒరే రాస్కెల్, ఒక్కసారి ఇండియా రారా, మా తాతయ్యని మా నాన్నమ్మని చూసి పెడదు గానీ అన్నాను. వీడు కరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది తెలుసుకుని సర్రన ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బుజ్జి, నీకు స్పృహ వచ్చిందా? సడన్ గా వచ్చింది తాతయ్య. సడన్ గా వీడొచ్చి సడన్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సడన్ గా పైకి వెళ్ళిపోయేవాడిని. ఏదైనా మా వాడికి కొంచెం గోరోజనం ఎక్కువే తాతయ్య. అలాగా? రాధికేది బాబు, జరిగే విచిత్రం అంతా చూస్తున్నాను తాతయ్య. అమెరికాలో ఈ డాక్టర్ గారిని ఎప్పుడు కలిసేదానివా? కలిసి చాలా గేమ్లు ఆడేవాళ్ళం తాతయ్య. ఈ డాక్టర్ పేరేమిటో? గోపాలకృష్ణ. డాక్టర్ గారు, ఇదిగో మీరు చెప్పిన మందులు. అలాగే స్కానింగ్ కూడా తీసేస్తే ఇక ఏ మందులు టెస్టులు అక్కర్లేదు డాక్టర్. మా బుజ్జి తన స్నేహితుడు చాలా వల్ల మామూలు మనిషి అయ్యాడు. ఆశ్చర్యంగా ఉంది. స్పృహలో లేని మనిషి ఏ చికిత్స లేకుండా ఎలా నుంచున్నాడు అబ్బా? ఇదంతా అమెరికన్ జలబిత్తర ఆల్తత్ర ట్రీట్మెంట్. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావయ్యా? మూత్రపిండాల్లో రాయి పెడితే దగ్గరుండి నేను పీక్కుంటున్నాను. మరి ఆ సంగతి చెప్పే. అదే కానీ ఆ రమేష్ గారికి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానే, మరి ఇక్కడే ఇక్కడ తిరుగుతున్నాడయ్యా. ఇద్దరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళిద్దరిని ఇప్పుడే అంటే ఉరేసి బాగుంది డాక్టర్ డాక్టర్, మీరు ఏ యూనివర్సిటీలో డాక్టర్ చదివారు? అవసరమా? అది కాదు, ఆ పేషెంట్కి ఏ టాబ్లెట్స్ ఇచ్చారా అని. ప్రొఫెషనల్ సీక్రెట్స్. ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోకూడదు. అయినా నీకెవరు ఇచ్చారయ్యా డాక్టరేట్? వెళ్ళి పని చూసుకో. అర్థమైందిగా? మా కప్పగంతు వాడు అక్కడే ఉంటాడు. ఆ విషయం రాజా గారికి చెప్పి మరి పీకమే కాలేజ్ తొక్కి ఆ లంబూ జంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఆసుపత్రికి వచ్చారు. ముందు అదేమిటో కనిపెట్టాలి. మీరు ఆ పని చేస్తే గానీ రాజావారు పుట్టిన ఈ శరీరం శాంతించదు. మామగారు, ఆ దేవుడి దయ వల్ల మన బుజ్జికి తగ్గిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు. అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసై
ఎందుకలా వణిపోతున్నావు? ఏమిటి బుజ్జి వణుకుతున్నాడా? ఆ చెమటలు ఏమిటయ్యా? అన్నయ్య లాయర్ నరసింహం. నరసింహమా? చెప్పు, బల్ల కొద్ది చెప్పు. మణికంఠ, వీడు కోర్టులోనే కాదు ఆసుపత్రిలో కూడా పనికిరాడు. ఒరే కప్ప, సూర్యోదయం కాకముందే ఓంప్రదంగా ఎవరు తలుపు తడుతున్నారా? గుడ్ మార్నింగ్ డూప్లికేట్ డాక్టర్ గోపాలకృష్ణ గారు. అదే పెద్ద చిన్నలే. రే, ఇది గబుక్కుని దొరికింది, నటుక్కున పట్టుకో, 2 కుమ్మురు కసాకసాకు మీద. ఏయ్ డింగ్రీ, నా మీద ఏమాత్రం అటాక్ జరిగినా దానికి బాధ్యులు మీరేనని లెటర్ రాసి ముసలాయన జేబులో పెట్టొచ్చాను. అంత పని చేసావా? యా. ఒరే రమేష్ భయ్యా వద్దులే, ఆడపిల్ల కదా, వదిలేద్దాం. సరేలే. మొత్తానికి ఇంటర్నేషనల్ కేడీలు అనిపించారు. ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి ఒక్కడిగా నాటకం ఆడారు. బంధువులు వచ్చేసరికి మీ నాటకం బయటపడుతుంది అనుకున్నాను. కానీ వెంటనే డాక్టర్ గోపాలకృష్ణ అవతారం ఎత్తావు. వా 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 వా. మరేమనుకున్నావే? నీది చిడత పిక్కల బుర్ర అయితే మాది అడ్డతీగల బుర్ర. సరే సరే, త్వరగా లేచి పళ్ళు తోకొని ఈ కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి. ఏంటే బలిచ్చే ముందు మేకపోతుని రెడీ చేసినట్టు చేస్తున్నావు? ఈ రోజు కృష్ణాష్టమి, వచ్చి పూజలు మొదలెట్టండి. ఈ ముసలోళ్ళకు వేరే పని లేదా? ఇలా సొమ్మంతా పండగలకి పబ్బాలకి ఖర్చు చేస్తే చివరకు మాకు మిగిలేది తిర్యో బుర్యో. ఈ రోజు మిమ్మల్ని ఇరికించి ఎర్రగా తీస్తాను. రండి. ఎక్కడే మమ్మల్ని ఎరగదీసేది? బందర్లో బొట్లు అమ్ముకునే ఫేసు నువ్వు. షట్ అప్ డాగ్ డాకర్ పిప్పర్ అమేజింగ్. అత్తల పిత్తల గుత్తల చిత్తల రత్తల పిత్తల జమాలు ఎలా ఇచ్చారా పింగిడి? శభాష్, దాని ఫేస్ చూస్తాంటే తెలియట్లే గడిపిడి. ఇక్కడ కాదు, ఆ అక్కడుంది ఆహా. నీకు పుత్తడి. పోవే ఎత్తడే. అయ్యా, ఇది పెద్ద కంచు, దీని విషయంలో చాలా జాగ్రత్తగా కేర్లెస్ గా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. లేకపోతే చెడ్డీలో బాంబు పెడుతుంది, ఆ తర్వాత మన కరెంట్ ఫీలూర్ అయిపోతుంది. ఈ రోజే నిజమైన పండగ డాక్టర్ గారు. సమయానికొచ్చి మా బుజ్జిని కాపాడారు. కృష్ణాష్టమి రోజున నిజమైన గోపాలకృష్ణుడిలా మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. ఇదంతా ఆ కృష్ణయ్యలేలే. ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనమే అది. బందిపోటు దొంగలైనా భక్త తుకారాలా మారిపోతారు. బందిపోటు దాకా ఎందుకు, నువ్వే మారిపోలా? ఆంటీ, ఈ కృష్ణుడి విగ్రహం మీరే చేయించారా? లేదు డాక్టర్ గారు, 300 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం ఇది. అవునా? మా ఆస్తులన్నీ పంచుకొని ఈ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినా మాకు తోడుగా ఉంది ఈ కృష్ణుడే డాక్టర్ గారు. భయ్యా, దీని రేట్ ఎంతో కనుక్కోబయ్యా. కనుక్కోబయ్యా. నాన్నమ్మా, ఈ కృష్ణుడి విగ్రహం 1,00,000 రూపాయల దాకా ఉంటుందా? 1,00,000 రూపాయలేంటి బుజ్జి, 40 లక్షల దాకా ఉంటుంది. ఈ విగ్రహం ఒకటి చాలు, మన దరిద్రం మొత్తం తీరిపోతుంది. ఒరే నీచుడా, నీ చలని చూపు ఆ దేవుడి మీద కూడా పడిందా? అమ్మమ్మా, చిన్నప్పుడు బుజ్జికి మంచి మంచి పాటలు నేర్పేదనమాట కదా? అవునమ్మా, పాట నేర్పకపోతే నిద్రపోయేవాడే కాదు. ఏది పండగ కదా, ఆనాటి పాట ఈనాడు పాడి అందర్నీ అలరించమని చెప్పవా? బుజ్జి, కోడలు ముచ్చట పడుతోంది, కృష్ణుడి మీద ఒక పాట పాడు నాన్నా. అలాగే నాయనమ్మా, ముందు నువ్వు మొదలెట్టు, ఆ తర్వాత నా కొద్ది శృతి చేసుకుని అందుకుంటాను.